వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్తో కలిసి విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కె కార్తిక్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. విజయనగరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి శనివారం నామినేషన్ వేశారు. నిరాడంబరంగా వైసీపీ నాయకులతో కలిసి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కె కార్తిక్కు అందజేశారు. ఆనవాయితీ ప్రకారం పెద్ద చెరువు సమీపంలో ఉన్న కోట సత్తమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారి ఆశీస్సులను పొందారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్రశేఖర్, మేయర్ విజయలక్ష్మి, కోలగట్ల సతీమణి వెంకటరమణి, డిప్యూటీ మేయర్ ముచ్చి లయ్య యాదవ్ తదితరులతో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిందన్నారు. 5 ఏళ్ల కాలంలో నగర ప్రజల దాహర్తిని తీర్చామన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచే విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరిగాయన్నారు. మరోసారి శాసనసభ్యుడిగా గెలిపించినట్లయితే మిగిలిపోయిన అన్ని పనులను పరిష్కరించి సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిందన్నారు. అవినీతి రహితంగా ప్రతి పథకాన్ని నేరుగా అందించే విధానం దేశంలోనే చరిత్రగా నిలిచిపోతుంది అన్నారు. నగర అభివృద్ధి గురించి చెప్పేదానికన్నా స్థానికంగా చూస్తేనే ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన కోలగట్ల వీరభద్రస్వామి అభినందనీయులని అన్నారు. అందువలనే కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలు 48 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించారని గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్న కోలగట్లను మరోసారి గెలిపించాలని కోరారు. పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్రశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వ విధానమని అన్నారు. ఆ రకంగానే 5 ఏళ్ల పాటు కొనసాగిన పాలనకు ప్రజలు ఆశీర్వాదం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 4 లీడర్ ఎస్వివి రాజేష్, వైసీపీ నగర అధ్యక్షులు ఆశపు వేణు, మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు, జెడ్పీటీసీ కెల్లా శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మేమేం చెప్తున్నాం, చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటేయండి. ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో లంచగొండితనం లేని విధానం చూసి ఓటేయండి అని మేము అడుగుతున్నాం. అలానే 5 సంవత్సరాల కాలంలో మంచినీటి సమస్య సంపూర్ణంగా తీర్చాం. 70% ఈ నియోజకవర్గంలో 70% రోడ్లు కానీ, కాలువలు కానీ, లైటింగ్ కానీ, ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసాం. సుందరీకరణ కూడా చేశాము. ఈ పట్టణం రూపురేఖలు ఒక పట్టణ వాతావరణం కలిగే విధంగా సుందరీకరణ కూడా చేశాము. అభివృద్ధితో పాటు సుందరీకరణ కూడా చేశాము. ఇవన్నీ చెప్పి మేము ఓట్లు అడుగుతున్నాం. ఇగో మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ఈ పనులన్నీ చేశాము. రానున్న మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మిగిలిన పనులు చేసి ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని చెప్పి ఓటు అడుగుతున్నాం. ఓటు అడిగే విధానం 2 విధానాలు. ఒకటి, మేము చెప్పిన విధంగా చేసిన పనులు చెప్పి చేస్తామని పనులు చెప్పి ఓటు అడగడం ఒక విధానం అయితే, చేసిన పనులేవి లేక చేయగలమనే ధైర్యం కూడా లేకపోతే ఇతర పార్టీల మీద ఆరోపణలు చేసి ఓట్లు అడగడం రెండో రకం. మరి ప్రతిపక్ష పార్టీలు రెండో రకం అన్న అవలంబిస్తే మేము మొదటి రకమే అవలంబిస్తున్నాం. పెద్దలు పైడితల్లమ్మారు, దేవుడు భగవంతుని యొక్క దేవుని ఆశీస్సులు, పైడితల్లమ్మారు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 2వ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు కనుక మరి ఇక నామినేషన్ కార్యక్రమానికి నాతో పాటు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అలాగే చంద్రసేన గారు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే మాతో పాటు కూడా జడ్పీటీసీ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు నామినేషన్ టైంకి రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉంటూ, అలాగే అధ్యక్షులు చెప్పారు విజయనగరం అభివృద్ధి గురించి కూడా మేము నిరంతరం కూడా మరి శాసనసభ్యులతో పాటు కూడా మేము కూడా విజయనగరంలో అభివృద్ధి భాగస్వామ్యం అయ్యాం. అనేక సందర్భాల్లోని మేము కూడా గడప గడపకి కార్యక్రమంలో కానివ్వండి, లేదు నా క్యాన్వాస్ కార్యక్రమంలో కూడా మేము విజయనగరం పట్టణం అంతా కూడా కలిదిరిగామని చెప్పి తెలియజేస్తాం. ఎక్కడ చూసినా కూడా గతంలో తాగడానికి మంచినీళ్ళు ఉండే పరిస్థితి లేదు. ఇవాళ నీళ్ళ ట్యాంకులు కట్టించి 11 నీళ్ళ ట్యాంకులు కట్టించి అందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, విజయనగరం పట్టణాన్ని సుందరీకరణ చేసే కార్యక్రమం కానివ్వండి, చెరువులు శుద్ధీకరణ చేసి చెరువులు బాగు చేసే కార్యక్రమం కానీ, వాకింగ్ ట్రాక్లు వేసే కార్యక్రమం నిరంతరం అంటే 30 సంవత్సరాల క్రితం మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా ఇటువంటి అభివృద్ధిని మేము విజయనగరం పట్టణంలో మేము ఎప్పుడు కూడా అభివృద్ధి చూడలేదు. ఇవాళ విజయనగరం పట్టణంలోని మరి పెద్దలు చెప్పినట్టుగా మున్సిపాలిటీ నుంచి ఏదైతే కార్పొరేషన్కి వచ్చిందో కార్పొరేషన్ ధీటుగా ఇవాళ విజయనగరం కూడా అంతే కార్పొరేషన్ విజయనగరం కూడా ఒక మంచి కార్పొరేటర్గా చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ పెద్దలు వీరభద్రస్వామి అనేక సందర్భాల్లోని మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి తెలియజేస్తారు. పెద్దలు బొత్స సత్యనారాయణ గారి సహాయ సహకారాలతో కూడా ఈ విజయనగరాన్ని అభివృద్ధి చేశారని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే 175 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పి మేము చెప్తున్నామో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మీరు అండదండలు ఇవ్వండి.
తప్పకుండా ఏదైతే ప్రజా సంక్షేమ పరిపాలన చేశామో ఆ ప్రజా సంక్షేమ పరిపాలన ఖచ్చితంగా మరలా మీకు అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మీకు ఇచ్చే 2 ఓట్లు ఉన్నాయో గౌరవ పార్లమెంట్ సభ్యులుగా బెల్లాన చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. వారు 2వ దఫా కూడా మరి మీ అందరి ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వారు మరలా ముందుకు వస్తున్నారు. మీకు తెలుసు వారు కూడా చేసిన కార్యక్రమాలు, వారు పార్లమెంట్ సభ్యుడిగా మీకు ఇచ్చిన బాధ్యతలు ఏ రకంగా నిర్వర్తించారనేది ప్రత్యేకంగా పళ్ళకు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుసంధానం చేస్తూ, ముఖ్యంగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో గత పాలకులు పెద్ద పెద్ద పదవులు చేశారు, కేంద్ర ప్రభుత్వాల్లో బాధ్యతలు కానీ చేశారు. మేము వారిని గురించి ఇప్పుడే మాట్లాడుకోదలుచుకోలేదు. కానీ మాకు ఇచ్చిన బాధ్యతనే మేము ఎంతగా చేశామని చెప్పి మేము ఖచ్చితంగా మీ ముందు చెప్తున్నాం. వారికి కూడా మీ ఆశీర్వాదం, దీవెనలు ఇవ్వండి. వారిద్దరినీ కూడా మరి మే 13వ తారీఖు ఎన్నికల్లో మరి విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మీ అందరూ మెజార్టీ ఇచ్చి వారిని ఢిల్లీకి, వీరిని మళ్ళీ శాసనసభకి పంపాలని చెప్పి, వారి పార్లమెంట్ ఉద్యోగులకు పంపాలని చెప్పి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా కోరుకుంటూ